నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. చేప ప్రసాదం తీసుకోవడానికి భారీగా తరలి వస్తున్నారు జనం. సమయం గడుస్తున్న కొద్దీ రద్దీ పెరుగుతోంది. జనం రాకను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే 1,00,000కు పైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచింది ఫిషరీ డిపార్ట్మెంట్. ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 50,000 మందికి చేప ప్రసాదం పంపిణీ చేశామని తెలిపారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు. శాఖాహారులకు బెల్లంతో కూడిన చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నామంటున్న ఫిషరీ డిపార్ట్మెంట్ అధికారులతో కల్పన ఫేస్ టు ఫేస్. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. సమయం గడుస్తున్న కొద్దీ కూడా పెద్ద ఎత్తున క్రౌడ్ అనేది వస్తూ ఉంది. ఆ క్రౌడ్ అంతా కూడా కంట్రోల్ చేస్తూ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫిషరీ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు వచ్చిన వారందరికీ కూడా టోకెన్స్ తీసుకొని వాళ్ళకు ఫిషెస్ ఏవైతే ఉన్నాయో చేపలకు కావాల్సిన చేపలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. టోకెన్ కి సంబంధించి ఒక్కో టోకెన్ కి ఒక్కో చేప ఇస్తూ ఉన్నారు. అదే విధంగా ఉదయం నుంచి కూడా నిరంతరామంగా ఇటు ఫిషరీ డిపార్ట్మెంట్ కూడా వర్క్ చేస్తూ ఉంది. మరి ఇప్పటి వరకు కూడా ఎన్ని చేపలు అనేవి ఇప్పటి వరకు సేల్ అయ్యాయి, దాదాపు ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. మనతో పాటు ఫిషరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సభ్యులు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి. సో ప్రతిసారి కూడా చేప ప్రసాదం అనగానే ఫిషరీ డిపార్ట్మెంట్ ముందుంటుంది. ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన చేపలన్నీ కూడా వస్తూ ఉంటాయి. దాదాపు ఈ సంవత్సరం ఎన్ని చేపలు అనేది ప్రొక్యూర్ చేసుకున్నారు? నా పేరు పూర్ణిమ. నేను జిల్లా మత్స్యశాఖ అధికారి రంగారెడ్డి జిల్లా నుంచి ఈరోజు ఇక్కడ డ్యూటీ చేస్తున్నాను. మేము మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి 1.5 lakhs ఫిష్ సీడ్ మరల్ ఫిష్ సీడ్ని ప్రొక్యూర్ చేసి ఆల్రెడీ పెట్టుకొని ఉన్నాము. ఫేజ్ మేనర్గా వచ్చిన వాళ్ళందరికీ పర్సన్కి ఒక సీడ్ ఇచ్చి పంపిస్తున్నాము. ఈచ్ వచ్చి కాస్ట్ కూడా వచ్చి 40 rupees ఒక మరల్ సీడ్ వచ్చేసి మంచిగా చేస్తున్నామని అనుకుంటున్నాం. సో ఇప్పటి వరకు కూడా అంటే ఉదయం 8:30కు ఇది ఏదైతే చేప ప్రసాదం స్టార్ట్ అయింది కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఎన్ని చేప పిల్లలు అనేది సేల్ అయ్యాయండి? మార్నింగ్ నుంచి 8 to 8 ఒక షిఫ్ట్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 8 to మళ్ళీ మార్నింగ్ 8 వరకు ఇంకో షిఫ్ట్ ఉంటుంది. ఈ ఇప్పటి వరకు అయితే మేము 8 నుంచి ఇప్పటి వరకు అయితే మేము 43 దాదాపు ఒక 50,000 సీడ్ని వచ్చే వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. టోకెన్ తీసుకొని వస్తున్నారుగా తీసుకొని, సో టోకెన్ తీసుకొని వచ్చే వాళ్ళకు అంటే టోకెన్కి ఒకటే ఇస్తున్నారా లేదంటే 2-3 కూడా చాలా మంది తీసుకొని వెళ్తా ఉన్నారు, ఎట్లా ఉంది అది? ఒక టోకెన్కి ఒకటే సీడ్ ఇస్తాము. వాళ్ళు వచ్చేవాళ్ళు భక్తులు 2-3 టోకెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి 2-3 సీడ్ కూడా సపరేట్ ప్యాకెట్స్లో వాటర్తోనే ఇస్తున్నామండి. అంటే లాస్ట్ ఇయర్ కావచ్చు ఈ సమయం వరకు ఎంత సేల్ అయ్యాయి, అంటే ఎన్ని ఫిషెస్ అనేవి తీసుకొని వెళ్ళారు? సేమ్ ఇదే క్రౌడ్ మెయింటైన్ అవుతుంది ప్రతి సంవత్సరము. ఈవినింగ్ వరకు కాస్త కొంచెం తగ్గుతుంది. యాజ్ యూజువల్ లాస్ట్ ఇయర్ మొత్తం కౌంట్ చేస్తే 70 to 80,000 వరకు ఇచ్చినట్టు ఉన్నాము. ఈ సంవత్సరం కూడా దానికంటే 1.5 lakh మేము ప్రొక్యూర్ చేసి ఉన్నాము. భక్తులు వచ్చినా కూడా ఇంకను ప్రొక్యూర్మెంట్కి ప్రాబ్లం లేదు. వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఉదయం నుంచి కూడా ఏవైతే ఫిషరీ డిపార్ట్మెంట్ ఫిషెస్ ఇస్తుందో ఎక్కడ కూడా క్రౌడ్ అనేది తగ్గడం లేదు. ఉదయం 8:30 గంటలకు స్టార్ట్ అయింది. సో క్రౌడ్ కంటిన్యూగా వస్తూనే ఉంది. సో ఒకవేళ ఇంకా ఎక్కువగా వస్తే వాళ్ళకి సంబంధించి కూడా ఇంకా ఎక్కువ తెచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఫిషెస్ అందుబాటులో ఉన్నాయా? ఉన్నాయండి. ఇంకను మా ఇప్పటికే ఎక్స్ట్రాగానే ఒక 30-40,000 సీడ్ ఉంది. అది అయిపోయిన తర్వాత కూడా ఇంకా భక్తులు వస్తే కూడా తీసి ఉంటుంది. సీడ్ నో ఇష్యూ. సీడ్ ఇవ్వడానికి రెడీగా ఉంది ఫిషరీస్ డిపార్ట్మెంట్. సో ఎంతమంది అంటే మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తూ ఉన్నారు? 2 షిఫ్ట్ల వైజ్గా అన్నారు కదా. మా 30 డిస్ట్రిక్ట్స్ నుంచి మా వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఉన్నారండి. మార్నింగ్ ఒక సెషన్ వర్క్ చేస్తుంది, ఈవినింగ్ కూడా ఒక సెషన్ వర్క్ చేస్తూ ఉంది. ఆల్ డిపార్ట్మెంట్ మొత్తం ఈ 2 days వర్క్ చేయడానికి మాకు డ్యూటీస్ అలాట్ చేయబడ్డాయి. ఏ సీడ్ అనేది ప్రజెంట్ యూజ్ చేస్తూ ఉన్నారు, దాంతోపాటు ఎక్కడి నుంచి ఇది ప్రొక్యూర్ చేసుకున్నారండి ఈ సీడ్ అనేది? డిపార్ట్మెంట్ అనేది మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఒక 2 సప్లయర్స్ దగ్గర నుంచి ఈ సీడ్ని తీసుకొని అంటే అది టెండర్స్ కాల్ చేసి అందులో వాళ్ళని తీసుకున్నారనమాట. తీసుకొని ఈచ్ సీడ్ 40 rupeesకి ఇక్కడ మేము సేల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
చూస్తూ ఉండగా నిరంతరామంగా కూడా మన ఫిషరీ డిపార్ట్మెంట్ అయితే వర్క్ చేస్తూ ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా టోకెన్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళంతా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే విధంగా ఉదయం నుంచి అయితే కంటిన్యూగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది వచ్చినా ఎన్నిటి వరకైనా కూడా ఈ ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే వాళ్ళకి సంబంధించిన ఫిషెస్ అయితే ఇస్తామున్నామని చెప్తా ఉన్నారు. అదే విధంగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఉదయం 8:30 గంటలకు స్టార్ట్ అయిన ఈ చేప ప్రసాదం ఏదైతే ఉందో దీనికి సంబంధించి అయితే ఇప్పటి వరకు దాదాపు చూసుకున్నట్టయితే 40 నుంచి 50 వేల వరకు కూడా ఇక్కడ చేపలు అయితే సేల్ అయినట్టు కూడా చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ చేపలతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే వెజ్ అంటే శాకాహారులు కూడా ఉంటారు. వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళకు బెల్లంతో ఈ చేప ప్రసాదం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున చేప ప్రసాదం తీసుకోవడానికి అయితే వస్తూ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా పెద్దగా వస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అయితే దాదాపు ఓన్లీ మన చేపలకు సంబంధించి 40 నుంచి 50 వేలు అయితే సేల్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. ఇటు శాకాహారులు కూడా ఉదయం చెల్లి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పటి వరకు అయితే దాదాపు 80 వేల వరకు పైగానే చేప మందు ప్రసాదం అయితే ఇచ్చామని చెప్పేసి ఇప్పుడు భర్తీ సోదరులు కూడా చెప్తా ఉన్నారు. దాదాపు 24 గంటల పాటు కూడా ఈ చేప ప్రసాదం అయితే కంటిన్యూగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కొనసాగే అవకాశం ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరికి చేపలు అందేలాగా ఈసారి ఎక్కువగా తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు. అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ రోజుతో పాటు రేపు కూడా ఈ చేప మందు ప్రసాదం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కొనసాగుతుందని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.